శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 4.15 కిలోల హైడ్రోపోనిక్స్ గంజాయిని పట్టుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికురాల నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీని విలువ 4,15,00,000 విలువ ఉంటుందని డిఆర్ఐ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా తయారు చేసిన సూట్ కేస్ రహస్య అరలో డ్రగ్స్ ప్యాకెట్ లభ్యమైనట్లుగా తెలిపారు. మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాము. ఏ విధంగా ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ ని ఆ సూట్ కేసులో దాచి ఉంచారు, దాని డిఆర్ అధికారులు ఏ విధంగా పట్టుకున్నారనేది కూడా క్లియర్ గా చూస్తున్నాం. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, హైడ్రోపోనిక్స్ సంబంధించినటువంటి డ్రగ్స్ ని సూట్ కేసులో, అది కూడా లోపల సీక్రెట్ అరని పెట్టి దాని లోపల తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్, డ్రగ్స్ ని ఎంత కంట్రోల్ చేయాలని చెప్పి అనుకుంటున్న ఇటువంటి పరిస్థితుల్లో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తోంది, ఎప్పటి నుంచి ఇదంతా చేస్తున్నారని ఏమైనా వివరాలు తెలుసాయా? ఎస్ ఆశ, అయితే హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా అయితే డ్రగ్స్ పట్టుబడినట్టు తెలుస్తుంది. బ్యాంకాక్ నుండి వచ్చినటువంటి ఒక ప్రయాణికుడి దగ్గర అనుమానం రావడంతో డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని అయితే మొత్తంలో కూడా ఇదాని డ్రగ్స్ ప్రత్యేక రవాణా చేసినటువంటి డిఆర్ఐ బృందం అనుమానంతో చేశారు. అనుమానాస్పదంగా కనిపించినటువంటి లగేజ్ ని మొత్తం కూడా చెక్ చేయడం చేత ఆయన ఏదైతే సూట్ కేసు ఉంటుందో ఆ సూట్ కేసు యొక్క చివరి భాగంలో ప్రత్యేకంగా అది ఒక అయితే ఏర్పాటు చేసి అందులో పెట్టి తీసుకొని రావడం జరిగింది. అయితే ఆ యొక్క బాటమ్ లోపల దాచినటువంటి హైడ్రోపోనిక్ వీటిని పోలీసులు బయటకు తీశారు. మొత్తం 4 కిలోల 15 గ్రాములు మొత్తం తొలగా స్వాధీనం చేసుకున్నారు. దీని హైడ్రోపోనిక్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో మొత్తం తొలగా కూడా 4 కోట్లకు పైగానే ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఈ డ్రగ్స్ ప్యాకెట్లను చాకచక్యంగా సూట్ కేసులో దాచి అక్కడ నుండి ఇండియాకి తీసుకుని రావడం జరిగింది. ఇండియాలో ఎవరికి సప్లై చేస్తున్నారు, ఎవరు ఈ యొక్క డ్రగ్స్ ఎట్లా వచ్చింది, దాని ఫ్లడ్లర్లు ఎవరు, దానికి సూత్రధారులు పాత్రధారులు ఎవరు, ఇంతకు ఈయన ఎంతమందికి ఈ యొక్క డ్రగ్స్ సప్లై చేశాడు అనే కోణం లోపల పోలీసులు మొత్తం ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ఆ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ పైన కూడా డిఆర్ఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇతనికి ఉన్నటువంటి ఆ లింక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే కోణం లోపల అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నటువంటి డ్రగ్స్ లోపల మొత్తం తొలగా కూడా ఆ రోజుకు ఈ ప్లెడ్లర్లు రెచ్చిపోతున్నారు. అనేక విధాలుగా కొత్త మార్గాలను కూడా వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో చూసిన కారు సీట్లో గానీ, చెప్పుల్లో గానీ, ఆ షూల్లో గానీ తీసుకొని రావడం, ఈ రోజు లగేజ్ లో ఒక సూట్ కేసులో ప్రత్యేక విభాగం తయారు చేసి దాంట్లో తీసుకురావడం పట్ల ఆ తీవ్ర చర్చనీయమైంది. ఆయన నెట్వర్క్ గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.